మరో స్టోరీ చూద్దాం. గాల్లో విమానాల రద్దీ ఉండాల్సిన చోట రన్వేలపై నిశ్శబ్దం. సముద్రంలో సైనిక కదలికలు పెరిగిన కొద్దీ గాల్లో పౌర విమానాలు ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం సరిహద్దుల వరకే పరిమితం కావడం లేదు, అవి ప్రపంచ ప్రయాణ పటాన్ని మార్చేస్తున్నాయి. గాల్లో డ్రోన్ల మోత వినిపిస్తుండగా పౌర విమానాలు ఒక్కొక్కటిగా రద్దవుతున్నాయి. ట్రాన్సిట్ హబ్బులుగా కిటకిటలాడే నగరాలు ఒక్కసారిగా ఖాళీ అవుతున్నాయి. ఎయిర్పోర్టులో వేలాది మంది ప్రయాణికులు టికెట్లు చేతిలో పట్టుకుని ఎదురు చూస్తున్నారు. కానీ బయలుదేరే గేట్ మాత్రం మూసే ఉంది. దుబాయ్ నుంచి అబుదాబి వరకు, దోహా నుంచి మస్కట్ వరకు కీలక గగనతలాలు మూతపడ్డంతో వేలాది విమానాలు నేలకే పరిమితమయ్యాయి. లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. యుద్ధ మేఘాలు, గగనతలాల మూసివేత, ఆర్థిక ప్రకంపనలు ఇవన్నీ కూడా ప్రాంతీయ సంక్షోభం కాదు, ప్రపంచాన్ని తాకుతున్న ప్రభావం. సాధారణ ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిలబడుతుంటే డబ్బున్న వారు ప్రైవేట్ జెట్స్లో ప్రాంతం విడిచిపెడుతున్నారు. ఒక ప్రాంతంలో యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, పౌర విమానయాన రంగాన్ని, లక్షలాది సాధారణ ప్రజల జీవితాలను కుదిపేస్తోంది. గగనతలాలు ఎప్పుడు పూర్తి స్థాయిలో తెరుచుకుంటాయి? చిక్కుకుపోయిన లక్షలాది ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు ఎప్పుడు చేరుకుంటారు? ఈ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇంకా ఎంత ప్రభావం చూపబోతోంది? చమురు ధరలు, విమాన ప్రయాణ ఖర్చులు మరింత పెరుగుతాయా? చూడండి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సముద్రంలో సైనిక కదలికలు, నేల మీద క్షిపణి దాడులు, గాల్లో డ్రోన్ల మోత, ఈ మొత్తం పరిస్థితి ప్రపంచాన్ని ఒక్కసారిగా అనిశ్చితిలోకి నెట్టింది. దీని ప్రభావం పౌర విమానయాన రంగంపైన తీవ్రంగా పడింది. సైనిక ఉద్రిక్తతలు పెరిగిన కొద్దీ విమానాలు ఒక్కొక్కటిగా నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడే చిక్కుపోయారు. పశ్చిమాసియా గగనతలాలు మూతపడటంతో అంతర్జాతీయ రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దుబాయ్, అబుదాబి, దోహా వంటి కీలక ట్రాన్సిట్ హబ్లు ఒక్కసారిగా కార్యకలాపాలు నిలిపివేయడంతో యూరప్, ఆఫ్రికా, ఆసియా మధ్య ప్రయాణించే వేలాది విమానాల రూట్లు అస్తవ్యస్తమయ్యాయి. గత 2-3 రోజుల్లోనే వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. ఒక్క భారతీయ విమానయాన సంస్థలే నిన్న 350కి పైగా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. 3 రోజుల్లో ఈ సంఖ్య 1000 దాటింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వరుసగా విమానాలు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 44 విమానాలు రద్దయ్యాయి. దోహా, అబుదాబి, దుబాయ్, మస్కట్లకు వెళ్లే విమానాలు, అక్కడి నుంచి వచ్చే విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఎయిర్పోర్ట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు ప్రయాణికులు ఎయిర్లైన్ సమాచారం లేకుండానే ఎయిర్పోర్టుకు చేరుకుని ఇబ్బందులు పడుతున్నారు. సహాయక సంస్థలు నీరు, ఆహారం అందిస్తున్నాయి. మక్కా, మదీనాకు వెళ్లిన వేలాది మంది యాత్రికులు సౌదీలోనే నిలిచిపోయారు. వీరిలో 58,000 మంది ఇండోనేషియా దేశస్థులు ఉన్నట్లు సమాచారం. జర్మనీకి చెందిన 30,000 మంది పర్యాటకులు క్రూజ్ ఓడల్లోనే నిలిచిపోయారు. భారత్కు చెందిన విద్యార్థులు, కార్మికులు, వ్యాపారులు గల్ఫ్లోని వివిధ నగరాల్లో తాత్కాలిక ఆశ్రయాల కోసం ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన విద్యార్థులు, కుటుంబాలు దుబాయ్లో చిక్కుపోయినట్లు సమాచారం. రంజాన్ సందర్భంగా వచ్చిన భక్తులు, వ్యాపార అవసరాల కోసం వెళ్లిన వారు అక్కడే చిక్కుని ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎయిర్లైన్స్ సంస్థలు ప్రత్యేక విమానాల ద్వారా ఉపశమనం కలిగించే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇండిగో, జాడ్డా నుంచి హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ నగరాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఎయిర్ ఇండియా పరిమిత రూట్లో యూరప్, ఉత్తర అమెరికా సర్వీసులను ప్రత్యామ్నాయ గగనతలాల మీదుగా మళ్లిస్తోంది. అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎమిరేట్స్, ఎతిహాద్ పాక్షికంగా ఫ్లైట్లు నడుపుతున్నాయి. తమ సేవలను దశలవారీగా పునరుద్ధరిస్తున్నామని వెల్లడించాయి. ఒమాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ గగనతలాలను వినియోగిస్తూ ఎక్కువ దూరం ప్రయాణించి గమ్యస్థానాలను చేరుస్తోంది. ఇక ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు రీబుకింగ్, పూర్తి రిఫండ్ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. గతంలో టికెట్లు బుక్ చేసుకుని ప్రస్తుత పరిస్థితి కారణంగా ప్రయాణించలేని కస్టమర్ల కోసం ఈ విమానాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అవసరమైన అనుమతులు, గగనతల పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఈ విమానాలు సౌదీ అరేబియా నుండి భారత్ వస్తాయని తెలియజేసింది.
ఇక ఈ సంక్షోభంలో అత్యంత ఆసక్తికరమైన కోణం ఏంటంటే సామాన్య ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో రోజులు గడుపుతుండగా డబ్బున్నవారు మాత్రం ప్రైవేట్ జెట్స్ ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. దుబాయ్ నుంచి బయటపడేందుకు ఒక్కో ప్రైవేట్ జెట్ కోసం 3 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మరికొందరు 10 గంటల ప్రయాణం చేసి సౌదీ రాజధాని రియాద్కు చేరుకుని అక్కడి నుంచి ప్రైవేట్ విమానాల్లో యూరప్కు బయలుదేరుతున్నారు. గల్ఫ్ ప్రాంతాల్లో ప్రైవేట్ జెట్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో ధరలు రెట్టింపయ్యాయి. మరోవైపు ఈ పరిస్థితులన్నీ గ్లోబల్ ఎకానమీపై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. గల్ఫ్ గగనతలాలు మూసివేయడంతో ఆసియా, యూరప్ విమాన రూట్లు దెబ్బతిన్నాయి. చమురు ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా ఎగిసిపడుతున్నాయి. విమానయాన సంస్థల షేర్లు కూడా పతనం అవుతున్నాయి. ఇంధన ఖర్చులు పెరగటం, రూట్ల మార్పులు, అదనపు ఇంధనం వంటి కారణాలతో ప్రయాణ ఖర్చులను పెంచే ప్రమాదం ఉంది. కోవిడ్ తర్వాత మళ్లీ భారీ స్థాయిలో గ్లోబల్ విమాన రవాణా అంతరాయం ఏర్పడటం ఇదే మొదటిసారి. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ వ్యవస్థను ఎంతగా ప్రభావితం చేస్తుందో ఈ సంక్షోభం చూపిస్తోంది. అరేబియా సముద్రంలో కదులుతున్న సైనిక నౌకలు కేవలం వ్యూహాత్మక శక్తి సంకేతాలు మాత్రమే కాదు. వాటి నీడల వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పౌర విమానయాన రంగం, సాధారణ ప్రజల జీవితాలు కూడా కదిలిపోతున్నాయి. ఇక ఈ పరిస్థితులు ఎటు దారితీస్తాయో అని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.